చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కామాఖ్య అమ్మవారంటే మీకు చాలా ఇష్టం, ఎప్పుడు వెళ్తూ ఉంటారు. మొన్న ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది, వేణుస్వామిని అసలు ఇంకా కామాఖ్య అమ్మవారి టెంపుల్లోనే ప్రవేశించడానికి వీల్లేదని అక్కడ ఉన్నటువంటి అర్చకులు బయటికి గెంటేశారని ఎక్కడెక్కడో ఏవేవో తమ్నేల్స్ వచ్చాయి. ఏంటి అసలు ఆ వీడియో ఏంటి, అక్కడ ఏం జరిగింది? గేట్ దగ్గరకు వచ్చి నా ఫామ్ హౌస్ లోకి రావాలంటే మా సెక్యూరిటీ గార్డు నిన్ను చూసి మేడం ఆగండి ఒక నిమిషం అని అడిగిండు. అడిగినప్పుడు నీకు వడనోడు వచ్చి నిన్ను వీడియో తీసి వేణుస్వామి ఫామ్ హౌస్ నుండి వెళ్ళగొట్టిరు సువర్ణను అని పెడతాడు. ఎవరిని ఎక్కడి నుండి వెళ్ళగొట్టడానికి ఎవరికి రైట్స్ ఉన్నాయి? ఎవరిని అయ్యా జాగిరి అని నిలబడతాడు? అమ్మవారు ఎవరనయ్యా జాగిరి, దేవాలయం ఎవరనయ్యా జాగిరి. అదే తెలంగాణలో నాకు జరిగితే ఊరుకుంటానా నేను? తెలంగాణ నుండి మార్వాడిని నిలగొట్టమని ఎవడు పడితే వాడు మన ఉద్యమం చేసిర్రు. ఎందుకు చేసిర్రు? బయటి నుండి వచ్చి తెలంగాణలో రుబాబ్ చేస్తే కాలదా? మరి ఎక్కడనో హైదరాబాద్కించి పోయి కామాఖ్యలో హంగామా చేస్తున్న వేణుస్వామిని చూస్తే కాలదా? దీనికి గొడవలు కావాలనా? నేను ప్రశ్న అడుగుతున్నా. నేను మార్వాడోళ్ళు ఈడ లొల్లి పెడితే మార్వాడోళ్ళు నిలగొడదామంటావు, కానీ ఇదే తెలంగాణ నుండి వేణుస్వామి గాడు పోయి కామాఖ్యలో రెడ్ కార్పెట్ వేయించుకొని మొత్తం ఆగమాగం చేసి కామాఖ్య ఇక్కడ నుండి పోతే జనాలను ఇక్కడ దర్శనాలు అరేంజ్ చేసి ఇంత రచ్చ చేస్తున్న వేణుస్వామిని చూస్తే లోకల్ పంతులకు ఈర్చగలగదా? కానీ కొంతవరకు అసలు కామాఖ్య టెంపుల్ కానీ అక్కడ క్రతువులు కానీ ఇంపార్టెన్స్ తెలియజేసిందే మీరు కదండి. నేను అదే చెప్తున్నా తల్లి. సరే నువ్వు అన్నావు వేరే వాడు ఒప్పుకోడు, నా శత్రువులు ఒప్పుకోరు, నేను వడనంటే ఒప్పుకోడు, నేను ఏమంటున్నా అంటే, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు బిర్లా మందిర్లోకి పోయినావు, ఢిల్లీ నుండి ఎవడో వచ్చిండు దర్శనానికి, వాడిని ఎల్లగొట్టే రైట్స్ బిర్లా మందిర్లో ఎవరికైనా ఉంటాయా నేను అడుగుతున్నా. నేను ఉండవు. ఆంధ్రప్రదేశ్లో పార్టీల గొడవలు నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు మేము రూలింగ్లో ఉన్నాం కాబట్టి అపోజిట్ వాడు మా గుడికి రాకుండా, తిరుపతి దేవాలయానికి రాకుండా ఆపగలిగిన శక్తి ఎవరికైనా ఉంటుందా? మరి ఇంత హంగామా జరిగే ఆంధ్రప్రదేశ్లోనే లేకపోతే కామాఖ్యలో ఎట్లుంటది? కానీ గురుగారు, ఇదే ఇన్సిడెంట్ తెలంగాణలో జరిగింది అనుకో, నా సెక్యూరిటీ పొట్టుగా కొడతారు. తీసిన వాళ్ళని అంటారు, వచ్చిన వాళ్ళని అంటారు. అందుకని ఈ కెమెరా తీసుకుపోయి, ఈ సెల్ ఫోన్ తీసుకుపోయి ఆడబెట్టారు కామాఖ్యలో. ఇదే కామాఖ్య కాకుండా హైదరాబాద్లో పెడితే నా సెక్యూరిటీ బొక్కలు ఇరగొడతారు, చూర చేస్తారు. అందుకని కామాఖ్యలో పెట్టారు సెల్ ఫోన్. కానీ ఏమైంది? 19వ తారీఖు నాడు సెల్ ఫోన్ పెడితే 25 బిస్కెట్ అయింది పెట్టిన వాళ్ళకు. సహజం. మళ్ళీ వెళ్ళారు కామాఖ్యకి. ఇప్పుడు నేను కామాఖ్యకు వెళ్ళడం పక్కకు పెడితే, తర్వాత అదే రోజు రాత్రి గుళ్ళో ఉన్నా, తర్వాత 10 సార్లు పోయినా, తర్వాత 10 సార్లు పూజలు చేసిన. నేను మాట్లాడే పాయింట్ ఏం మాట్లాడుతున్నా అంటే, ఒకడు నన్ను ఆపే శక్తి ఎవరికి లేదు. నన్ను కాదు, ఎవడు ఆపలేడు. నేను అనేది జస్ట్ ఒక జెలస్ ఫీలింగ్, ఒక జెలస్ జరిగి ఒక మనిషి ప్రయోగం చేసి, నువ్వు ఇది మాట్లాడు ఈయనతోని, నేను సెల్ ఫోన్తో తీసుకొని నేను హంగామా చేసుకుంటా, నేను ఒక మనిషిని బెదిరించేది ఉంది తెలుగు రాష్ట్రాలలో అని ఒక వ్యక్తి తీసుకొచ్చుకున్న వీడియో అది. ప్లానింగ్ ఇది ఏం చేసిండంటే, ఒక వ్యక్తి ఆ వీడియో తీసుకుపోయి ఒక వ్యక్తికి చూపించారే, ఇగో నేను వేణుస్వామిని పోపిస్తున్నా, నెక్స్ట్ నువ్వే అని ఆ వ్యక్తిని బెదిరించడానికి వాడుకుందామని తీసుకున్న వీడియో అది. బట్ ఎవరిని బెదిరిద్దాం అనుకుంటో ఆ వ్యక్తి పోసుకోలేదు, వేణుస్వామి పోసుకోలేదు. సో జరుగుతున్నాయి. కానీ అమ్మవారు విల్ టేక్ కేర్ ఆఫ్ వేణుస్వామిని ఎలా కాపాడుకోవాలి అనేది అమ్మవారికి తెలుసు. ప్రపంచానికి పూజలు చేసే వేణుస్వామికి కష్టం వస్తే ఏం పూజలు చేయాలో తెలియదా? నేను ఎలాంటి వ్యక్తిని అంటే, నీ జ్యోతిష్యమే బాగుంటే నువ్వు జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటావు? అరే, వేణుస్వామి జ్యోతిష్యం బాగుంది కాబట్టే వేణుస్వామి ఇవాళ ఆస్ట్రాలజీల కింగు. వేణుస్వామి పూజలు చేయగలుగుతాడు కాబట్టే, వేణుస్వామి వశీకరణం చేయగలుగుతాడు కాబట్టే, జన వశీకరణము ధన వశీకరణము చేయగలుగుతాడు కాబట్టే వేణుస్వామి పెండ్లాం ఇవాళ ఇండియాలో నెంబర్ 1 వీణా ప్లేయరు. యు నేమ్ ఇట్. వేణుస్వామి రేంజ్ రోవర్ కారు కొనుక్కుండు, వేణుస్వామి లగ్జరీగా బతుకుతుండు. అన్నీ ప్రూవ్ చేసుకున్నాకనే వేణుస్వామి పూజలు చేస్తుండు. నువ్వు క్వశ్చన్ చేయడానికి వేణుస్వామి దగ్గర క్వశ్చన్లే లేవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.